హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ గంగాని మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి ఒక మంచి వీడియోతో, ఒక కుకింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చానమాట. అదేంటంటే బయట వర్షం పడుతుందండి. వాళ్ళ 2 days నుంచి వర్షం రైనీగానే ఉందనమాట. చినుకు పడతానే ఉందనమాట. సో ఇకైతే ఈరోజు కొంచెం వర్షం ఎక్కువైంది. పొద్దున్న నుంచి పడతానే ఉంది. మ్యాక్సిమం అసలు ఎక్కడా కూడా ఖాళీ లేకుండా వర్షం పడతానే ఉందనమాట. సో అయితే ఇక పిల్లలు మరి వర్షంలో ఏదో ఒకటి అడుగుతారు కదండి, వేడివేడిగా మమ్మీ ఏమైనా చేసి పెట్టు అని చెప్పేసి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 అవుతుందండి. ఇక ఎట్లాగో డిన్నర్ టైం కాబట్టి ఇక అయితే చికెన్ తెప్పించాను అనమాట. ఇక పిల్లలు అయితే మమ్మీ ఏమన్నా చేయవా అని చెప్పేసి అని అడిగారు. సో ఇక అందుకని ఒక 1/2 kg చికెన్ అయితే తెప్పించాను. అలాగే ఈ ఘీ రైస్ కూడా చేద్దామని చెప్పేసి బియ్యం కూడా నానబెట్టేశాను అనమాట. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి, మన వీడియో వచ్చేసేసి మిక్స్డ్ చికెన్ కర్రీ అలాగే ఘీ రైస్ అనమాట అండి. అంటే మిక్స్డ్ చికెన్ కర్రీ అని ఎందుకన్నానంటే పొటాటో అలాగే ఎగ్స్ వేసి నేను ఈరోజు చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. సో అలాగే దాని కాంబినేషన్ వచ్చేసి ఘీ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు అనమాట. సో ఇక అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నేను అన్ని చక్కగా రెడీ చేసేసుకున్నాను. ఎలా వండుతాను ఏంటి అనేది ఈ ఫుల్ వీడియో చూసేసేయండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇకైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఎలాగో టైం అయిపోతుంది, డిన్నర్ టైం అయితే అయిపోతుంది అనమాట. మా పెద్ద బాబు వచ్చే టైం కూడా అయిపోతుంది. వండేసాను అనుకో ఈ వర్షంలో వేడి ఘీ రైస్ అలాగే మిక్స్డ్ ఎగ్ చికెన్ కర్రీ చక్కగా చాలా వేడిగా పిల్లలకి పెట్టేసేసి చక్కగా వాళ్ళు తినేసి తృప్తిగా పడుకుంటే ప్రాణానికి మనసుకి చాలా తృప్తిగా ఉంటుందన్నమాట. ఇకైతే ఆలస్యం చేయకుండా నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. ఎలా వండుతాను ఏంటి అనేది మీరు కూడా చూసేసేయండి. మీరు కూడా చక్కగా ఈ వర్షంలో వేడివేడిగా ఏదో ఒకటి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా సరే వండుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పుడు చెప్పే మాట, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి. ఇక నేను చక్కగా వీడియోలోకి అయితే వచ్చేసాం కదా. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని నేను అన్నీ మీకు వివరంగా చెప్తానండి. స్టవ్ వెలిగించేసేసుకొని బాండి అయితే పెట్టేసేసాను. ఘీ రైస్కి ఏమో నేను బియ్యం నానబెట్టేసేసానండి. ఇదిగోండి మామూలు రైసే తీసుకున్నానండి, బాస్మతి కూడా తీసుకోవచ్చు మీకు ఇష్టమైతే. ఇదిగోండి ఈ లోటాతో నేను 2 లోటాలు బియ్యం అయితే నానబెట్టాను అనమాట. ఇదిగోండి ఇది ఈ లోటాతో 2 లోటాలు అయితే బియ్యం నానబెట్టాను. నానబెట్టుకుంటే మనకి ఏంటంటే రైస్ బాగా వస్తుంది అనమాట, పొడిగా వస్తుంది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను కర్రీ ఎలా వండుతాను అనేది ఫస్ట్ మీకు చూపిస్తాను. కర్రీ వండుతానే మనం ఘీ రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాము. 2 ఈ వీడియోలోనే మనం చేసేసుకుందామండి. ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేశాను. ఓకేనా, స్టవ్ వెలిగించి బాండి పెట్టేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇదిగోండి నేను చికెన్ శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నానండి. కడిగి పెట్టుకొని చికెన్ మీరు ఒకసారి నేను ఇప్పుడు ఎలా అయితే వండుతున్నానో అలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నీచు వాసన అనేది ఎక్కడా కూడా రాదనమాట. చికెన్ ఫస్ట్ ఇలా వేసేసుకోవాలన్నమాట. ఓకేనా, చికెన్ ఇలా వేసేసుకొని ఏం చేయాలంటే చెప్తాను. ఓకే అండి, చికెన్ అంతా మనం ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం కదా మనం బాండీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం పసుపు వేసుకుందామండి. ఇదిగోండి కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్టు, అలాగే కొంచెం చిన్న ఇంచంతా అల్లం ముక్క ఇదిగోండి వేసేసుకొని మనం చక్కగా కలిపేసేసుకుందామండి. ఇలా నేను చెప్పినట్టుగా మీరు వండి చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలా అయితే మనకి చికెన్ కూడా అండి నీచు వాసన అనేది ఎక్కడ రాదండి. కర్రీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ అంతా పోయేలాగా మనం ఫస్ట్ చికెన్ని ఉడకబెట్టుకుందామండి. ఓకే, కలిపేసేసుకొని చక్కగా మనం వేసుకున్న ఉప్పు పసుపు అలాగే కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్ అనమాట అవి మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం ఈ వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్ అంతా పోయేలాగా మనం చికెన్ అయితే ఉడకబెట్టుకుందాం ఫస్ట్. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ ఒకసారి ట్రై చేసి అసలు చెప్తారు మీరు, అబ్బా గంగ గారు మీరు చెప్పింది నిజమేనండి, ఎక్సలెంట్గా ఉందండి కర్రీ అని చెప్పేసి మీరే కమెంట్ చేస్తారండి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం చికెన్ అయితే ఉడకనిద్దామండి, మూత పెట్టేసేసుకుందాము. ఓకేనా, ఇక్కడ నేను ఇదిగోండి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి రెడీగా పెట్టేసేసుకున్నానండి. అలాగే 4 కోడిగుడ్లు ఉడకబెట్టి ఒలిచి పెట్టుకున్నాను. అలాగే 2 ఆలు తీసుకున్నానండి. ఇదిగోండి 2 బంగాళదుంపలు తీసుకున్నాను. ఇవి కూడా మనం చక్కగా కట్ చేసి కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా ఉప్పు వాటర్లో వేసుకుందాము. సరేనా, అలాగే నేను మసాలా కూడా పట్టి రెడీగా పెట్టేసేసుకున్నానండి. ఇదిగోండి మసాలా కూడా నేను చక్కగా పట్టి రెడీగా పెట్టేసేసుకున్నాను. ఇందులో ఏమేసానంటే కొంచెం ఒక పెద్ద స్పూన్ ధనియాలు, ఒక అర స్పూన్ అన్ని టీ స్పూన్లు అన్నీనేమో కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక 4 దాల్చిన చెక్క, ఒక చెక్క, ఇవన్నీ చక్కగా వేసుకొని కొంచెం మెంతులు కూడా వేసుకొని చక్కగా చిన్నులపాయలు, అల్లము ఇవన్నీ వేసేసుకొని నేను చక్కగా
పేస్ట్ అయితే రెడీ చేసేసుకున్నానండి. ఒక 3 టమాటాలు కూడా మనం పేస్ట్ చేసి రెడీగా పెట్టుకుందాము. ఫస్ట్ అయితే చికెన్ ఉడుకుతుంది కదా, చికెన్ ఉడకనిద్దాము. ఇవైతే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుందాం. ఓకే, ఒకసారి తీసి చూసుకుందామండి మనం. అదిగోండి చూసారా, వాటర్ అంతా చక్కగా ఆవిరైపోయింది. ఇదిగోండి ఎక్కడా కూడా వాటర్ అనేది లేదండి. చూడండి ఎలా చక్కగా అంతా వాటర్ అంతా ఇదైపోయిందో. ఇప్పుడు మనం ఈ చికెన్ ముక్కల్ని ఇలా సైడ్కి జరిపేసేసుకుందామండి. ఇలా సైడ్కి జరిపేసేసుకొని మనం ఏం చేద్దామంటే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. ఓకే, నాన్ వెజ్ కాబట్టి కొంచెం మనం ఒక 4-5 స్పూన్లు ఎక్కువగానే వేసుకున్నాము. అది ఇప్పుడు కాగనిద్దామండి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసేసుకొని కాగనిద్దాము. ఓకేనా, హై ఫ్లేమ్లో పెట్టి కాగనిస్తే మనకు ఆయిల్ త్వరగా కాగుతుంది అనమాట. అది కాగనిద్దాము. ఓకే, అది చూసారా ఆయిల్ ఎలా కాగుతుందో. ఇప్పుడు ఈ కాగిన ఆయిల్లో మనం 2 బిర్యానీ ఆకు అయితే వేసుకుందామండి. ఓకే, 2 బిర్యానీ ఆకు వేసేసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందామండి. 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఇదిగోండి, చాలా బాగుంటుందండి. నేను ట్రై చేసిన తర్వాతే నేను మీకు చెప్తున్నాను. ఇవి వేగనిద్దామండి. ఒక్కసారి కలుపుకుందాము. ఇలా సూపర్గా ఉంటుందండి. ఉల్లిపాయలు మనకి ఏముంది, చక్కగా ఊరినే మగ్గిపోతాయి అనమాట. ఇది కొంచెంసేపు మగ్గనిద్దాము. సరేనా, హై మీద మగ్గనిద్దామండి. హై మీద మగ్గితే త్వరగా మగ్గిపోతాయి అనమాట. నేను ఆల్రెడీ దీంట్లో ఉప్పు పసుపు వేసాం కాబట్టి మనకు మళ్ళీ సపరేట్గా వేసుకోవాల్సిన పని లేదు. మనం కర్రీ సగంలో వేసుకుందాము. ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గనిద్దాము. సరేనా, ఓకే అండి. మనకి ఇక్కడ ఉల్లిపాయలు వేసాం కదా, మనకి ఇది మగ్గుతుంది కదా. మనం ఇటు కుక్కర్లో ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసేసుకొని ఇది కొంచెం వేడమనిద్దామండి. ఓకే అండి, ఇటు మనకి చక్కగా ఉల్లిపాయలు మగ్గుతున్నాయి. ఇటు మళ్ళీ మనం స్టవ్ వెలిగించేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేసేసుకున్నాం. ఇదిగోండి, ఇది ఇంట్లో నెయ్యి అనమాట అండి. ఇదిగో మనం ఘీ రైస్ అండి చేసుకునేది. ఇదిగోండి, 1 స్పూన్లో హాఫ్ తీసుకున్నాను. నేను పెద్ద గరిటలో హాఫ్ తీసుకున్నాను. మొత్తం మరీ అంతా ఘీతో అయితే మనకు కొంచెం ఎగుట్లాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూను ఆయిల్ కూడా వేసుకుందాం. ఓకే, చాలండి. ఇప్పుడు అది మనకి వేడవ్వాలన్నమాట. ఓకేనా, అది వేడయ్యే లోపల మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒకసారి కర్రీ తిప్పుకుందాము. అడ్జస్ట్ చేసుకుంటా ఉండకూడమేనండి. చక్కగా హై పెట్టుకుందామండి. ఇది కూడా హై పెట్టుకొని బాగా చక్కగా వేపుకుందాము. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసేద్దామండి. ఓకే, మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే కమెంట్ చేయండి. మనం చికెన్ని ఒకే యాంగిల్లో వండుకోవాలని రూల్ ఏం లేదు కదండి. మనకు నచ్చినట్టుగా వండుకోవచ్చు అనమాట. మనకి కొత్త వెరైటీస్ అన్నీ మనం పరిచయం చేస్తూ ఉంటే మంచిది కదా. ఇది కొత్త వెరైటీ అని నేను అన్నండి. ఆల్మోస్ట్ వండొచ్చేమో అనుకుంటున్నాను. నేనైతే చూడలేదు ఇప్పుడు దాకా. అయితే నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఇది నాకు అమ్మ చెప్పిన డైరెక్షన్ అనమాట. అమ్మ చెప్పింది నాకు ఇలా వండితే చికెన్ ముక్క అనేది నీసువాసన రాదు, అలాగే కర్రీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పింది అనమాట మా అమ్మ. అందుకని నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఇది అమ్మ చెప్పిన మెథడ్లో అనమాట చేసేది. సో ఇక్కడ మనకి ఘీ చక్కగా వేడైపోయిందండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి, ఏమి తీసుకోవద్దండి. కొంచెం షాజీరా, అలాగే 4 మిరియాలు, 3 లవంగాయలు, 1 చెక్క ఇంచి, 2 ఆలుక్కాయలు, 1 బిర్యానీ ఆకు వేసేసుకుందామండి. ఓకే, అవి కొంచెం చిట్టపట్లు ఆడిన తర్వాత ఇదిగోండి 1 స్పూను అల్లం చిల్లిపాయ పేస్ట్ అనమాట. కొంచెం కలుపుకుందాము. వాటిని కొంచెం కలిపేసేసుకొని కావాలంటే మీరు 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే. ఇంకా దీంట్లో పుదీనా, కొత్తిమీర ఇవేమి వేయమనమాట. మనం కేవలం ఇది జస్ట్ ప్లెయిన్ ఘీ రైస్ అనమాట మనకి. ఇదిగోండి 1 స్పూను అల్లం చిల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ఇది కలిపేసేసుకొని మనం చక్కగా మగ్గనిద్దామండి. కొంచెం సిమ్ చేసేసుకుందాము, మగ్గనిద్దాము. ఇది ఒకసారి మనం కర్రీ చూసుకుందాం. ఇక్కడ అరోమా ఎంత బాగుందండి, అసలు చాలా బాగుందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్లా ఇవి ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు మనం ఇలా సైడ్ చేసేసుకొని
ఇప్పుడు మనం చక్కగా సైడ్ చేసేసుకోనండి. ఇదిగోండి మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసేసేద్దాం. ఓకే, ఒక్కసారి కలుపుకుందాము. ఇక్కడే మగ్గనిద్దామండి కొంతసేపు. కొంచెం కలిపేసేసి ఇలాగే ఉంచుదాము. ఇది ఇక్కడ మగ్గుతూ ఉంటుంది కదా, ఈలోపు మనం ఏం చేద్దామంటే మనకి అల్లం మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ముందే కడిగి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ అనేది ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. రెండు లోటాలు రైస్ తీసుకున్నామండి మనం, చిన్న లోటాలు. 2 లోటాల రైస్కి మీకు తెలిసిందేగా, ఈ పాత బియ్యం కాబట్టి నేను లోటాకి లోటన్నర బియ్యం అండి, లోటాకి లోటన్నర వాటర్ అనమాట. నేను 3.5 లోటాలు తీసుకుంటానండి, ఎందుకంటే పాత బియ్యం అనమాట. ఇవి వాటర్ ఎక్కువ పడుతుంది అనమాట, అది కూడా మనం చూసుకోవాలి వేసుకునేటప్పుడు. ఒక్కసారి మనం కలిపేసేసుకుందాము. కొంచెం సేపు మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత మనం ఎసరు వేసుకుందాము. ఓకే, ఇది కొంచెంసేపు మగ్గనిద్దాము. ఇటు మనం ఒకసారి కర్రీ చూసుకుందాము. ఇప్పుడు ఈ మసాలాను అంతటిని కూడా మన చికెన్కి పట్టేలాగా కలిపేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం పసుపు, ఉప్పు అవన్నీ యాడ్ చేసుకుందామండి. ఇందాక మనం కొంచెమే వేసుకున్నాం కదా. ఓకే, ఇదిగోండి కర్రీకి సరిపడా పసుపు, అలాగే కర్రీకి సరిపడా మనం ఉప్పు కూడా వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టుగా అండి. మీరు ఎంత ఉప్పు అంటే ఎక్కువ వేసుకోం కదా, ఇది 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇంకొక 1/2 స్పూన్ వేస్తానండి. తర్వాత మనం చాలకపోతే చూసి వేసుకుందాం, ఎందుకంటే బంగాళదుంపలు వేయాలి, టమాటా వేయాలి, అలాగే ఎగ్స్ కూడా వేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు మనం సిమ్ చేసేసుకుందామండి. సిమ్ చేసేసుకొని ఈ మసాలా, ఈ ఉల్లిపాయలు ఈ చికెన్కి పట్టేలాగా మనం ఒక 4-3 నిమిషాలు మగ్గనిద్దామండి. ఓకేనా, ఇప్పుడు మనం చక్కగా మూత పెట్టేసేసుకుందాం. ఓకే, ఇలా మూత పెట్టేసేసుకొని మనం రైస్ పరిస్థితి కూడా ఒకసారి చూసుకుందాం, కలుపుకుందామండి. కలిపేసేసుకొని ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందామండి. మనం ఎట్లాగో ఈ బియ్యం కడిగి, నేను మంచివేయండి ఈ వాటరు, నేను ముందే కడిగి పెట్టుకున్నాను కాబట్టి ఈ వాటరే మనం కొలతగా వేసుకుందాము. ఓకేనా, ఎందుకు వేస్ట్ చేయాలి, బియ్యం వాటరే కదా. ఇదిగోండి 1, అలాగే 2, 3, ఇంకొక హాఫ్ వేసుకుందామండి. ఇదిగోండి ఇంకొక హాఫ్ వేస్తున్నాను. ఇప్పుడు మనం చక్కగా కలిపేసేసుకుందామండి. కలిపేసేసుకొని మనం కుక్కర్ని చక్కగా బన్నర్ని తడుపుకొని కుక్కర్ మూత పెట్టేసేసేసి ఒక 4 విజిల్స్ హై ఫ్లేమ్లో రానివ్వాలి, 1 విజిల్ ఏమో సిమ్లో రానివ్వాలండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొస్తాను. చూసారా అండి, మన రైసు చక్కగా మనం ఎసరు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని నీట్గా కలిపేసేసుకొని మనం లిడ్ అయితే పెట్టేసేసుకుందామండి. ఓకేనా, లిడ్ పెట్టేసేసుకొని 4 విజిల్స్ మామూలుగా రానివ్వాలి, 1 విజిల్ వచ్చేసేసేమో సిమ్లో పెట్టి రానివ్వాలన్నమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా. 5 విజిల్స్ రానియాలి, మొత్తం 5 విజిల్స్ రానియాలండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇటు ఒకసారి మనం కర్రీ కూడా చూసేసుకుందాము. ఒకసారి తిప్పేసుకుందాం కర్రీని కూడా. అబ్బా అసలు ఎంత బాగుందండి, అసలు నాకు టెంప్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీంట్లో టమాటాలు ప్యూరీ వేసేసుకుందామండి. ఓకే, చూసారా చక్కగా మన ఉల్లిపాయ ముక్కలు కానీ మసాలా కానీ ఎంత చక్కగా మగ్గిందో, అదిగోండి. ఓకే, ఇప్పుడు మనం టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనం టమాటా ప్యూరీ అయితే యాడ్ చేసేసుకుందామండి. ఇదిగోండి టమాటా ప్యూరీ అయితే యాడ్ చేసేసుకుందాము. టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసేసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి, అప్పుడు మనకి బంగాళదుంప అనేది మనకి చక్కగా ఇట్లాగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందామండి. ఓకేనా,
బంగాళదుంప ముక్కలు మరీ పొటాటో ఇవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి ఆరోమా అనేది చక్కగా తగులుతుంది అనమాట. సో మర్చిపోకుండా బంగాళదుంప ముక్కలు అనేవి ఒక మీడియం సైజుగా కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ మనం కలిపేసేసుకొని మళ్ళీ మనం చక్కగా మూత పెట్టేసేసుకుందాం. ఓకే, ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మనం కారం యాడ్ చేసేసుకొని వాటర్ కూడా వేసేసుకుందాం. మగ్గితే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. మూత పెట్టేసేసుకుందాము. మనకి ఇటు కర్రీ రెడీ అయిపోతుంది, అటు రైస్ కూడా రెడీ అయిపోతుంది, ఘీ రైస్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది మనకు పెట్టేసాం కదా, విజిల్స్ రావడమే ఆలస్యం అనమాట. ఇటు కర్రీ కూడా అయిపోతే మా పెద్దబాబు వచ్చేసేసాడు, ఫ్రెష్ అవుతున్నాడు, రెడీ అయిపోతే పెట్టేస్తాను అనమాట. ఓకే, 2 చక్కగా ఉడకనిద్దాం. ఓకే అండి, చూసుకుందామా ఒకసారి మన కర్రీ ఎలా ఉందో. వావ్, ఒక్కసారి కలిపేసేసుకొని మనం చక్కగా చూసారా, మనం వేసుకున్న బంగాళదుంప ముక్కలు కానీ టమాటా ప్యూరీ కానీ చక్కగా అది కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం కారం అయితే యాడ్ చేసేసుకుందాము. మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. ఓకేనా, నేనైతే నిండా 3 స్పూన్లు అయితే వేస్తాను. ఓకే, 2 అలాగే 3. ఓకేనా, ఇప్పుడు మనం ఒక్కసారి కలిపేసేసుకొని హై పెట్టి కలిపేసేసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకుందామండి. నాకు కొత్తిమీర ఎక్కడా దొరకలేదండి, చాలా సాడ్ అనమాట. ఏం చేస్తామండి, ఒక్కోసారి ఇలాగే ఉంటుందన్నమాట. బయటేమో వర్షం పడుతుంది, కొట్లు కాడక పిల్లల్ని పంపించలేను, ఇంకేం చేస్తాము. వాడిని దాడ చికెన్ తీసుకునేటప్పుడు తీసుకురారా అంటే తీసుకురాలేదండి, మా చిన్నది మర్చిపోయాడంట. సో ఇప్పుడైతే మనం కలిపేసేసుకున్నాం కదా, ఈ లోట వాటర్ అయితే వేసేస్తున్నానండి నేను. ఇప్పుడు మనకు చక్కగా కర్రీ అనేది బాగా ఉడకాలండి. ఓకే, ఇప్పుడు కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని మనం మూత పెట్టేసేసుకొని బాగా ఉడకనిద్దామండి. సగం బడా ఉడికిన తర్వాత మనం గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, నోరు ఊరిపోతుంది కదా. మూత పెట్టేసేసుకుందాము. ఇప్పుడు రైస్ అయితే మనకి విజిల్ వస్తాకి దగ్గరగా ఉందన్నమాట. ఓకే ఓకే అండి, 4 విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు నేను సిమ్ చేసేసుకున్నాను. సిమ్ చేసేసుకొని సిమ్లో ఇంకో విజిల్ రానియాలన్నమాట. ఇప్పుడు ఇది మనం కర్రీ కూడా ఒకసారి చూసుకుందాము. వావ్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి, చాకుతో ఇలా జస్ట్ ఇలా కొంచెం, ఎందుకంటే ఆ రసం అనేది గుడ్డులోకి వెళ్తుందన్నమాట. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేత్తో చేస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుదేమో. సో ఇలా ఘాట్లు పెట్టేసేసుకొని చక్కగా ఇదిగోండి ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఆ గ్రేవీ అనేది గుడ్డులోకి వెళ్ళి మరింత రుచి పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం గుడ్లు కూడా వేసేసుకుందాం. ఓకే, ఆహాహాహా, ఒక్కసారి కలిపేసేసుకుందామండి. ఇప్పుడే మనం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకుందాము, సరిపోయిందా లేదా అనేది చూసేసుకొని. ఉప్పు కూడా చూసేసుకుంటే మనకి తెలిసిపోతుంది అనమాట. ఎక్సలెంట్ అండి, ఉడుకునిద్దాం, ఇక మూత పెట్టేసేసుకుందాం. ఓకే, ఇది ఇంకో విజిల్ వచ్చిన తర్వాత బంద్ చేసేద్దాం. 5 విజిల్ అయిపోయినాయండి. నేను స్టవ్ ఆపేసేసాను. ఇక అది విజిల్ పోయినాక నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ లోపల కర్రీ కూడా రెడీ అయిపోతుంది అనమాట. వేడి వేడి ఘీ రైస్, అలాగే వేడి వేడి చికెన్ ఎగ్ మిక్స్డ్ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి. నేను మీకు బయట కూడా చూపిస్తానండి, వర్షం పడుతుంది. ఓకేనా, ఒక్కసారి చూసేద్దాం బయట కూడా వాతావరణం. ఇదిగోండి వర్షం పడుతుంది చూడండి. బాగా వర్షం పడుతుందండి, పడతనే ఉందండి, పొద్దున్న నుంచి వర్షం పడతనే ఉందన్నమాట. ఓకే, ఇదన్నమాట విషయం. ఈ నైట్కి బాగా భారీ వర్షం ఉందంటున్నారండి, చూద్దాం ఏమవుతుందో. ఓకే అండి, ఒకసారి చూద్దామా. చూసారా, ఉడుకుతుందన్నమాట కర్రీ. వావ్, మనకి గ్రేవీగా ఉంచుకుందామండి కొంచెం, మరి అంతా ఎకరగొట్టేసేయకుండా
గ్రేవీగా ఉంచుకుందాము. ఓకే, మూత పెట్టేసేసుకుందాము. మూత పెట్టే ముందు మనం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందామండి. 1 స్పూన్ అనమాట గరం మసాలా, మరీ ఎక్కువ వద్దండి, నైట్ టైం కాబట్టి కొంచెంగానే వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని ఒక్కటే దిగులు ఏంటంటే కొత్తిమీర లేదనమాట. చాలా బాధగా ఉంది, బట్ ఏం చేస్తాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసుకుందాం. కలిపేసేసుకున్నాం కదా, బాగా దగ్గరగా రానిచ్చిన తర్వాత మనం చూసుకొని కట్టేసేసుకుందాము. ఇది కూడా విజిల్ ఇంకా పోలేదండి, పోయిన తర్వాత చూపిస్తాను. ఓకే, మన కర్రీ అయితే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి. చూసారా ఎలా ఉడుకుతుందో? అలా ఉడికితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుందన్నమాట. వావ్, ఇంకొక 2 నిమిషాలు ఈ లెక్క ఉండాలండి గ్రేవీ. ఇంకొంచెం ఉడకనిద్దాము. ఇంకొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత మనం కర్రీ అనేది కట్టేసేసుకుందాము. ఓకేనా? ఇది కూడా విదిలిపోయిందనమాట. మనం ఒకసారి రైస్ కూడా చూసేసుకుందామండి. ఇదైతే మూత పెట్టేసేసుకుందాము. కర్రీ ఉడుకుతుంది కదా, ఇటు మనం ఒకసారి రైస్ కూడా చూసేసుకుందాము. వావ్ వావ్ వావ్, సూపర్ అండి. చూసారా ఎలా వచ్చిందో? పొలుకుగా. ఒకసారి కింద నుంచి కలుపుకుందాము. వావ్, తిరిగిపోయిందండి అంతే. దీంట్లో ఉప్పు వేసుకోకూడదండి. మీరు ఉప్పు వేయలేదని చెప్పేసి అని అనుకుంటారేమో. ఉప్పు అయితే వేసుకోము మనకి, ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో ఉంటుంది కాబట్టి. ఇది జస్ట్ మనం ఘీ రైస్ అనమాట చేసుకుంది. ఆ అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా జస్ట్ ఫ్లేవర్ కోసమే అనమాట మనం వేసుకుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇది మూత పెట్టేసేసేద్దామండి. ఆవిరిపోతుందనమాట. అసలు అబ్బా ఏముందండి, అసలు ఎక్సలెంట్. అంతే, ఇట్లా కొంచెం సైడ్కి పెడితే కొంచెం ఆవిరిపోయి మనకి ఇంకా పొలుగుగా అనిపిస్తుంది అనమాట. సో కొంచెం సేపు ఉడకనిచ్చి ఇది కూడా కట్టేసేసుకుందాం. ఓకే అండి. ఆహా, కర్రీ అయితే సూపర్ అండి, అయిపోయింది. ఇక కట్టేసేసుకుందాము. ఒక్కసారి కలిపేసేసుకొని రెడీ అండి. మన బంగాళదుంప చికెన్ ఎగ్ మిక్స్డ్ కర్రీ రెడీ. స్టవ్ అయిపోయింది, కట్టేసేసాను. ఇప్పుడు మనం ప్లేట్ తీసేసుకొని పెట్టేసేసుకుందాం. ఓకే అండి. ఇటు పక్క ఘీ రైస్ పెట్టేసేసుకుందాము. వేడిగా తింటేనే సూపర్ అండి ఘీ రైస్. ఆహాహాహాహా, ఇంకేం కావాలి జన్మకు చెప్పండి. ఇప్పుడు ఇటు కర్రీ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఎగ్ కూడా వేసుకుందాం. అలాగే ఇంకా కొంచెం వేసుకొని కొంచెం గ్రేవీ వేద్దాము. పొటాటో. ఇంకేం కావాలండి చెప్పండి? ఇదిగోండి మన ఘీ రైస్ పొటాటో ఎగ్ మిక్స్డ్ కర్రీ. ఇప్పుడు దీంట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకొని తిందామండి. మీకు నేను టేస్ట్ కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్తాను ఇప్పుడు. ఇది చూసారా ఎంత బాగుందండి, అసలు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఆహాహా, నేను ఇక తినేస్తానండి, నాకు ఆకలేసేస్తుంది. ఓకే అండి, చూసారా మన ఘీ రైస్ ఎగ్ మిక్స్డ్ కర్రీ కూడా చక్కగా ప్లేట్లో పెట్టేసేసుకున్నాను. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే టేస్ట్ చూసేద్దాం. ఓకే,
కాలుతుందండి. వేడికి మరి కాలదా చెప్పండి. ఇదిగోండి. ఇంకో ముద్ద పొటాటోతో. బా అమృతం అండి. మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేసి తినండి. ఎక్సలెంట్గా ఉంది. గీ రైసే మిక్స్డ్ చికెన్ కర్రీ అనమాట. చాలా చాలా బాగుంది అనమాట. రెండు కూడా ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అంతవరకు బాయ్ అండి. నేనైతే ఆనందం చేస్తాను. బాయ్ బాయ్.